అంటే నాగేశ్వర గారు, ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు కావచ్చు, సౌత్ కూడా ఛాన్స్ ఉండొచ్చా అన్నది మరో చర్చ ఉదయం నుంచి. దీనిపై క్లారిటీ ఇస్తారా? హూ విల్ బి ద నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే బీజేపీ సాధ్యమైనంత మేరకు ఏ పదవైనా పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా చేయదు. మీకు ఇటీవల రాజ్యసభ నామినేషన్లలో కూడా క్లియర్ పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ద్రౌపది ముర్మును రామ్నాథ్ కోవింద్ను ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా సామాజిక న్యాయం అనే ఒక రాజకీయ వ్యూహంలో చేశారు. రామ్నాథ్ కోవింద్ అయితే సామాజిక న్యాయం అనే ఆయుధాన్ని ప్రయోగించి ఎల్కే అద్వానీని రాష్ట్రపతి కాకుండా అడ్డుకోవటానికి మోడీ అమిత్ షాల వ్యూహాత్మక గేమ్ అది. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ పెడితే దళిత నాయకుని పెట్టద్దంటారా అనే క్వశ్చన్ వస్తుంది. దాంతో ఎల్కే అద్వానీని పక్కకు పంపించారు. తర్వాత వెంకయ్య నాయుడు వాస్తవంగా ప్రెసిడెంట్ కావాలి, ఆయనను పక్కకు పెట్టడానికి ద్రౌపది ముర్మును పట్టుకొచ్చారు. సో అలా సామాజిక న్యాయం పేరిట రాజకీయ వ్యూహాలు అనుసరించారు. సో అందువల్ల ఇప్పుడు కూడా ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ కూడా జాట్ ఓట్లు కీలకమైన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలున్న సమయంలో పట్టుకొచ్చారు 2022లో. సో అందువల్ల ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ కు పొలిటికల్లీ సిగ్నిఫికెన్స్ ఉంది కనుక ఖచ్చితంగా దాన్ని రాజ్యసభ నామినేషన్లనే రాజకీయంగా వాడుకుంటే దీన్ని వాడుకోరా, ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. వాడుకోవడం అన్న పదం కన్నా దాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటారనేది నిజం. సో అప్పుడు ఎవరు అనేది ఒకటి కేంద్ర మంత్రి ఎవరైనా వెంకయ్య నాయుడు మోడల్ అనుకుంటే యాక్టివ్ మినిస్టర్ ఎవరైనా రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళైనా, లేదా ఇంకా అమిత్ షా అయితే ఎలాగూ కాడు, మీకు నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళ, మేము ఉమెన్ కూడా చేసామనే నెరేటివ్ మధ్య బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉమెన్ చేయాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అందులో నిర్మలా సీతారామన్, అలాగే దగ్గుపాటి పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ తమిళనాడు ఎంపీ పేర్లు కూడా వచ్చాయి. సో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ లో మీకు 1/3 ఉమెన్ ఉండబోతున్నారు. మేము మహిళల్ని చైర్పర్సన్ చేస్తున్నాం అనేటువంటి గనక లాజిక్ నరేటివ్ బిల్డ్ చేయాలనుకుంటే గతంలో సుమిత్రా మహాజన్ ను తీసుకొచ్చారు. ఆ లాజిక్ కనుక చేయాలనుకుంటే మీకు నిర్మలా సీతారామన్ లేదా సీనియర్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంటి వారు, ఎందుకంటే ప్రతిపక్షాన్ని కూడా కంట్రోల్ చేయాలి ఉంటుంది కనుక ఇలా ఆ పాసిబిలిటీ పోటీ రాకూడదు అనుకుంటే ఆ వ్యవహారాల ప్రాబ్లం అంత సీనియర్ రాజకీయ నాయకులు ఉంటే ఆ వ్యవహారాలు ఉండకపోవడం క్వశ్చన్ లేదు. రాజ్యసభ సభాపతిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్టరల్ కాలేజ్ లో బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ మెంబర్స్ ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ సభాపతి రాజ్యసభకైనా కూడా. అందువల్ల పార్టీ ఎన్డీఏకు బలం ఉంది కనుక డౌట్ లెవెల్ ఎవరు పెడతారు అవుతారు. సో నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో మోడీకి అమిత్ షాకు పోటీ ఉండకూడదు, ఎందుకంటే అడపా మాట్లాడుతుంటారు అనుకుంటే అలాంటి అతన్ని పట్టుకురావడం. సో నితిన్ గడ్కరీ రాకపోతే కానీ రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఒకటి, లేదా జగదీప్ ధంకర్ మోడల్ అనుకుంటే ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉండి కూడా మమతా బెనర్జీని ముప్పు తిప్పలు పెట్టి బీజేపీకి ఉపయోగపడ్డారు వాస్తవంగా. సో అలాంటి ఎవరైనా ఒక గవర్నర్ ను పట్టుకొచ్చుడు, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మైనారిటీ ఇట్లాంటి ఎవరైనా పట్టుకురావడానికి స్కోప్ ఉంటుంది. ఇది కాదనుకున్నప్పుడు మిత్రపక్షాలు జేడీయూకు ఎలాగో నితీష్ కుమార్ సీఎం కుర్చీని బీజేపీ తీసుకోదలుచుకుంది గనక ఆల్రెడీ ఇప్పుడు వైస్ చైర్మన్ హర్వంశ్ నారాయణ్ సింగ్ ఈయన ఆల్రెడీ జేడీయూ నాయకుడు గనక కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు ఆయనే సభాధ్యక్షుడిగా ఉంటాడు గనక ఆయనను వైస్ ప్రెసిడెంట్ గా చేయడం అనేది ఒక అంశం. మరి చర్చ సౌత్ అని అన్నారు గనక మరి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి గనక ఆసక్తి ఉంటే ఆయన గనక వైస్ ప్రెసిడెంట్ కావాలనుకుంటే ఇప్పుడు మంచి అపార్చునిటీ కూడా. ఎందుకంటే లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చేసి వైస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు వెళ్ళదలుచుకుంటే మరి అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన యునైటెడ్ ఫ్రంట్ కాలంలో దేవగౌడ ఆ టైంలో వాస్తవంగా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే అప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ అపార్చునిటీ వచ్చేది. అప్పుడు ఆయన స్టిల్ యంగ్, అప్పటికి ఇంకా కొడుకు ఎదిగి రాలే. ఇప్పుడు కొడుకు ఎదిగి వచ్చాడు. తెలుగుదేశంలో కూడా లోకేష్ ఎలివేషన్ గురించి చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేస్తే రాంగ్ సిగ్నల్ పోతుంది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ తగ్గించినట్లు అవుతుంది. ఆ చర్చ అంతా మనం చూసాం. మంత్రులు చంద్రబాబు నాయుడు ముందట్లోనే టీజీ భరత్ లాంటి వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో సందర్భంగానే
లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని ప్రస్తావన కూడా చేశారు. ఇటీవల మహానాడులోనే ఆయనను పార్టీ అధ్యక్షులు చేస్తారని చర్చ నడిచింది. ఈ మధ్య రాజీవ్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు రూల్ అవుట్ ఏం చేయలేదు లోకేష్ ఎలివేషన్. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ను సీఎం చేసి చంద్రబాబు నాయుడు ఖాళీగా కూర్చోలేడు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి చూస్తే 29 అయింది, 34 వరకు కూడా ఆయన యాక్టివ్ గానే ఉంటాడని అర్థమైపోతుంది. సో యాక్టివ్ గా ఉండగా ఏదని చెప్పి 29 లో కూడా చంద్రబాబు నాయుడు ఖాళీగా పెట్టలేరు కదా. పొలిటికల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు అంత ఈజీగా ఖాళీగా ఉండలేరు కూడా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గనక ఒకవేళ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే ఈ పోటీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియన్, చాలా సీనియర్ పొలిటీషియన్, నరేంద్ర మోడీ కన్నా సీనియర్ ముఖ్యమంత్రిగా, మిత్రపక్షాల నాయకుల్లో కూడా టవరింగ్ పర్సనాలిటీ. సో ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు విల్ బి అన్ ఇంపార్టెంట్ చాయిస్ ప్రొవైడెడ్ ఇఫ్ హీ వాంట్స్. చంద్రబాబు నాయుడు కోరుకుంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ అయితే ఒకే దెబ్బకు అనేక పిట్టలు అండొస్తాడు అన్నట్టు. ఒకటి లోకేష్ సక్సెషన్ సమస్య పోతుంది. ఎన్నికలు ఇంకా 3 ఏళ్లు ఉన్నాయి. లోకేష్ కొరకు కాదు ఇది, చంద్రబాబు నాయుడు దేశానికి సేవలు అందించడానికి త్యాగం చేయడం అవుతుంది అది. సో అందువల్ల లోకేష్ పొలిటికల్ గా స్టెబిలైజ్ కావడానికి సఫిషియంట్ టైం ఉంటది. ప్రభుత్వం పైన ఇంకా పూర్తి స్థాయిలో అసంతృప్తి లేని సమయంలో అవుతాడు. చంద్రబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్ కావడం కనుక జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, అది కూడా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కనుక గౌరవప్రదమైన పొజిషన్. సో రెస్పెక్టబుల్ దేశంలో నెంబర్ 2 ప్రోటోకాల్ లో కూడా. సో అందువల్ల అంటే ప్రైమ్ మినిస్టర్ నెంబర్ 2 అనుకుంటే నెంబర్ 3 అనుకోండి. ప్రోటోకాల్ కరెక్ట్ గా తెలియదు నాకు, బట్ స్టిల్ టాప్ 3 పొజిషన్స్ కదా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్. సో అందువల్ల పొలిటికల్లీ కాన్స్టిట్యూషనల్లీ హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్. సో అదొక అపార్చునిటీ. మరి చంద్రబాబు నాయుడు ఆలోచన ఉందో లేదో తెలియదు. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ యాంగిలే. ఎందుకంటే జేడీయూ, టీడీపీ ఈ 2 పార్టీలు ప్రధానంగా అక్కడ ఎన్డీఏ మనుగడకు సంబంధించి కీలకంగా ఉన్న అంశం.